క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్, దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవుని గురించి ఆర్భాటం చేసుకుంటాను, గంతులు వేసుకుంటా, బట్టలు కొనుక్కుంటా, ఇవి చేసుకుంటా. ఎందుకు? దేవుడు ఎవడో తెలియదు నీకు, ఆయన నిబంధనలో లేవు, నువ్వు ఆ వెలుగు నీలో లేదు. నువ్వు చీకట్లో ఉండి రక్షకుడు వచ్చాడంట, వచ్చాడు పోయాడు అయిపోయాడు, మరలా వస్తున్నాడు, జాగ్రత్త. వచ్చాడంట గురించి సంబరాలు కాదు, ఆయన త్వరగా వస్తున్నాడు, సిద్ధమా? ఆయన త్వరగా వస్తున్నాడు, నేను లెక్కలు అడుగుతానికి. ఆయన త్వరగా వస్తున్నాడు, ఎవరైతే ఆయన కొరగా సిద్ధపడున్నాడు ఎత్తుకుని పోతానికి. చాలామందికి యేసు త్వరగా వస్తున్నాడు భయం వేసేస్తున్నాడు, హార్ట్ రేట్ డుప్పు 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 డుప్పు. ఎందుకు అంటే నీకేదో పాపం ఏదో బ్రతుకుతున్నావు కాబట్టి నీకు భయం వేస్తుంది అనమాట. నిజంగా దేవుని ప్రేమించేవాడికి యేసు త్వరగా వస్తాడంటే ఎలా ఉంటుంది? ఎక్సైట్మెంట్ ఉంటుంది, రా ప్రభు త్వరగా. కానీ అదే సమయంలో దేవుని ద్వారా ఒక వరము, లేకపోతే ఒక బాధ్యత, లేకపోతే ఒక పిలుపు అనుగ్రహించబడిన వారికి యేసు త్వరగా వస్తాడంటే లెక్కలు చూసుకుంటారు. అందుకని ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు లెక్కలు చూసుకొని చెప్తాడు దేవుడు. ప్రతి ఒక్కరి లెక్కలు అడుగుతానంటాడు దేవుడు. యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు కూడా అనేక శాతం అదే చెప్తాడు, లెక్కలు అడుగుతాను. ఈరోజు నేనైతే పొద్దు చెప్పిన మాట చెప్తాను, నేనైతే మరణత నా ప్రతిసారి నేను రెడీయా పరలోకానికి వెళ్తానికి అని చూసుకోను. బికాజ్ నా జీవితం దేవుని చేతుల్లో ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ గో టు క్రైస్ట్, ఐ హ్యావ్ దట్ సర్టనిటీ. నన్ను నీతిమంతుడిగా చేసింది ఆయన రక్తము, నన్ను కొని పరిశుద్ధపరిచింది ఆయన రక్తము, నా జీవితాన్ని ఆయన మహిమార్థమే మలిచి వాడుకున్నది ఆయన రక్తమే. ఈరోజు నేను పరలోకానికి వెళ్తానా కాదు, నాకు ఇవ్వబడిన దాంట్లో నేను లెక్కప్ప చెప్తాను రెడీ, అది చూసుకుంటా. నేను రెడీయా? నాకు ఇవ్వబడిన తలాంతులు, నాకు ఇవ్వబడిన సేవ, నాకు ఇవ్వబడిన కుటుంబం, నాకు ఇవ్వబడిన ప్రతి వరము దీన్ని ఎలా వాడా? హ్యావ్ ఐ మల్టిప్లైడ్ ఇట్? ఎందుకంటే బలానమ్మకమైన మంచి సేవకుడు అన్నప్పుడు దాచిపెట్టినోడిని బలానమ్మకమైన మంచి సేవడు అనలా, చెడ్డదాసుడు అన్నాడు. ఎవడైతే మల్టిప్లై చేశాడో వాడిని మంచోడు అన్నాడు. సో వెన్ హీఈస్ కమింగ్, ఐఎమ్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ హ్యావ్ ఐ డన్ వాట్ ఐఎమ్ సపోజ్ టు, హ్యావ్ ఐ బేర్ ద ఫ్రూట్. కానీ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు వచ్చాడు అన్న దాని గురించి మాట్లాడుకుంటే సంతోషపడుతున్నాం, కానీ ఆయన రాబోతున్నాడు అంటే మాత్రం భయం వేస్తుంది. ఎందుకు? వచ్చాడు అన్నప్పుడు నరరూపధారిగా ఒక శిశువు వాళ్ళే తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చి ఆ పశువుల పాకలో పెట్టి ఆయన పాపం ఎవడో ఒకరిని చూసుకోవాల్సిన అవసరతలో ఉన్నాడు. కానీ ఇంకా ఆయన నెక్స్ట్ ఎంట్రీ అలా కాదు, మహిమ శరీరంతో వస్తున్నాడు. జీసస్ హ్యాస్ అ బాడీ స్టిల్, తెలుసా లేదా? ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయనను ముట్టుకోలేదా? అదే సమయంలో ఆయన తలుపుల్లో నుండి దూచుకుని పోలేదా? వారితో కలిపి మాట్లాడుతూ వెళ్ళలేదా? అదే సమయంలో వారి ముందు మాయమైపోలేదా? దట్ ఈస్ ద సూపర్ న్యాచురల్ బాడీ. ఆయన ఎత్తబడేటప్పుడు అందరి ముందు అందరు చూస్తూ ఉండగానే ఎత్తబడలేదా? ఆత్మ మామూలు కనబడదుగా, బట్ ఈస్ గాట్ ద సూపర్ న్యాచురల్ బాడీ. అందుకని ఆయన వచ్చేటప్పుడు అందరు చూస్తారంట. ఆయన మధ్యాకాశాలు అందరూ చూసి ఎవరెవరైతే ఆయనను తునీకరించారో, ఆయనను ఎరగలేదో, ఆయనను అవమానపరిచారో, ఆయనకి కాదన్నారో వాళ్ళందరూ రొమ్ములు కొట్టుకుని ఏడుస్తారంట. కానీ ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో ఆనందిస్తూ ఎత్తబడతారంట. నౌ హియర్స్ ద ఛాలెంజ్. మన అనేక సార్లు ఓత పదాలుగా యేసు వేగమే రమ్ము, అవసరమైతే ఈ మాట చెప్తాం. ఏంటా మాట? మారణాత మారణత 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 అనేస్తాం. మారణత అన్న మాటకు అర్థం ఏంటి? యేసు వేగరమే రమ్ము, యేసు త్వరగా రమ్ము. నువ్వు పిలుస్తున్నావు, ఇదిగో వచ్చేసా నన్ను వచ్చాడు రెడీయా? ఎందుకు పిలుస్తావు? ఆయన త్వరగా రావాలంటే ఏమి చెప్తున్నాడు పేతురు? ఆయన త్వరగా వచ్చేలాగా, ఆయన రాకడ త్వరగా వచ్చేలాగా మీరు పని చేయండి. వాట్ హ్యావ్ యూ డన్? హౌ మెనీ సోల్స్ హ్యావ్ యూ సేవ్డ్? నౌ ద ప్రాబ్లమ్ ఇస్ యూ హ్యావెంట్ ఈవెన్ సేవ్డ్ యువర్ సెల్ఫ్. వేర్ కెన్ యూ సేవ్ అదర్స్? నువ్వే ఇంకా పాపంలో పడుతున్నావు, బయటకు వస్తున్నావు, పాపంలో పడుతున్నావు, బయటకు వస్తున్నావు. వెన్ ఇస్ దట్ గోన్ బి ఎ ఫుల్ స్టాప్? పాపానికి చీ అని ఎప్పుడు చెప్పబోతున్నావు? ఇంకా రీహాబిటేషన్లో ఉన్నావు. రీహాబిటేషన్ ప్రాసెస్ తెలుసు కదా? ఆపుతా 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 అంటాడు, మళ్ళీ పటాకని పడతాడు. ఆపుతా 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 అంటాడు, మళ్ళీ పటాకని. నో. పరిశుద్ధాత్మ నీకు రీహాబిటేషన్ ప్రాసెస్ చేయడు. నిజంగా నీకు పరిశుద్ధాత్మ డెలివరెన్స్ వచ్చినప్పుడు చైన్స్ బీయింగ్ బ్రోకెన్ డౌన్, ఆమేన్, బంధకాలు అలా తెంపబడతాయి. యువర్ సెట్ ఫ్రీ. రీహాబిటేషన్ కాదు ఇది. వీక్నెస్ కంటే పరిశుద్ధాత్ముడు నిజంగా నీకు డెలివరెన్స్ ఇచ్చినప్పుడు ఆ అపవాది అధికారం అలా పోతుంది. నీ అంతటా నువ్వు కోరే చేస్తావు, కానీ ఇంకా అపవాదిని లాగుతాను ఉండదు. బట్ దెన్ ఇఫ్ స్టిల్ ఇన్ దట్ మేబీ యూ హ్యావ్ టు చెక్ యువర్ సల్వేషన్. ఆయన రక్తం నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. యేసు నామములో నీకు విడుదల జయం ఉంది. అది రాలేదు, జరగలేదంటే వాట్ వెంట్ రాంగ్? టెస్ట్ యువర్ సెల్ఫ్. బైబిల్ చూసినప్పుడు ఆ యేసు ప్రభు నరరూపధారిగా
ఈ లోకంలోకి వచ్చాడంట. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? మనల్ని రక్షిస్తానికి. ఎక్కడ ఈ మాట చూస్తాం, బైబిల్ చాలా చక్కగా ఉంటుంది. హీ హ్యాస్ కమ్ టు సేవ్. దొంగ దోచుకుంటానికి, జాన్ 10:10, దొంగ దోచుకుంటానికి, నాశనం చేస్తానికి వస్తాడు, కానీ మనిషి కుమారుడు దేనికి వచ్చాడంట? నీకు సమృద్ధి జీవాన్ని ఇస్తానికి. అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవం, నాట్ అబండెంట్ మనీ. సమృద్ధి జీవం, లైఫ్. ఈరోజు చాలా మందికి ఉన్నదంట మనీ, నో లైఫ్. వాట్ ఈస్ పాయింట్? నో లైఫ్. ఒకడు అన్నాడంట, వైఫ్ ఇస్ లైక్ ఎ నైఫ్, వితౌట్ వైఫ్ దెర్ ఇస్ నో లైఫ్. కాదు, వితౌట్ క్రైస్ట్ దెర్ ఇస్ నో లైఫ్. ఎందుకంటే ఈ లోకంలో నీకు ఎంతమంది ఉన్నా కూడా ఏదో ఒక రోజు అన్ని ప్రేమలో పుస్సే. స్థిరమైన ప్రేమ ఆగాపే ప్రేమ మాత్రమే. ఆగాపే ప్రేమ ఒకరి హృదయాన్ని నింపుతనే కానీ, ఆ ప్రేమతో నింపబడతనే కానీ ఏ కుటుంబం నిలబడదు. ఎందుకంటే వీ హ్యావ్ టు రీప్లేస్ ఆల్ అవర్ లవ్స్ విత్ ఆగాపే. మన ప్రేమలో, మన ఎమోషన్లో నా భర్త, నా భార్య, నా బిడ్డ, నా ఇది, నా 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 అంతా తీసి దేవుని ప్రేమ. అప్పుడు కుటుంబం నిలబడుతుంది. భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, సమూహం ఉంటుంది. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించగలుగుతాను ఉంటుంది. ఈరోజు చూడండి, వీఆర్ లిమిటెడ్ ఇన్ ఎవ్రీ వే బికాస్ దెర్ ఇస్ నాట్ రియల్లీ ద ఫీలింగ్ ఆఫ్ గాడ్స్ లవ్ ఇన్ అవర్ లైఫ్స్.